డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నాగార్జున గారికి 11 టైం చెప్పాం. మోహన్ బాబు గారు 7 సిట్టింగ్ ఎప్పుడైనా సరే. నేనేమనుకున్నాను అంటే 7 సిట్టింగ్ అంటే 8:30 దాకా సిట్టింగ్ ఉంటుంది, 9కి అయిపోద్ది, లేదా 9:30 అవుద్ది, 10 అవుద్ది. మోహన్ బాబు గారి ఇంటి దగ్గర నుంచి పక్కనే అన్నపూర్ణ స్టూడియోస్ కదా, హాఫ్ అన్ అవర్లో వెళ్ళినా సరే 11కి వెళ్ళిపోతానులే, హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాం అనుకున్నాను. ఎందుకంటే మోహన్ బాబు గారు టైం మీన్స్ టైం. అవును. పొద్దుటే 7 గంటలకు బయలుదేరితే 7 గంటలకు అనుకున్నాం కదా, 8 గంటలకు చెప్పారు మోహన్ బాబు గారి ఇంట్లో. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళంగానే టిఫిన్ పెట్టారు. టిఫిన్ చేసాం, 9 అయిపోయింది. నాకు టెన్షన్, వెళ్ళాలి 11 ఈయనేమో సిట్టింగ్ ఇంకా మొదలవ్వలేదు. నేను కోన అందరం కూర్చొని ఒక కారు, మోహన్ బాబు గారు కారు వెళ్ళిపోతా ఉంది. కారు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విష్ణుకి ఒక ఇల్లు ఉండేది సార్. అక్కడికి వెళ్ళాం. 10 అయిపోయింది. లోపలికి వెళ్ళాం. అందరూ స్విచ్ ఆఫ్ చేయండి అయ్యా అని పిలిచి భోజనాలు తెప్పించండి అన్నాడు ఆయన. అమ్మా భోజనాలు అక్కడే పోయి ఉంటుంది. అయిపోయింది భోజనాలు అనగానే ఇంకేంటిది అని నేను వెంటనే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశా, నిర్మాత గారి అబ్బాయికి ఫోన్ చేసి, ఏమండి ఇలాగా మోహన్ బాబు గారి సిట్టింగ్ ఎక్స్టెన్షన్ అయ్యేలా ఉంది, నేను ఒక 3 o'clock రాగలను, నాగార్జున గారికి 11 అని చెప్పాను కదా, మీరు నాగార్జున గారు గోల్డ్ అండి, మీరు అనేం పట్టించుకోకండి, హ్యాపీగా ఆయన అసలు మీరు టెన్షన్ లేదు, మీరు సిట్టింగ్ అవ్వగానే రండి అన్నాడు. సిట్టింగ్ స్విచ్ ఆఫ్, సిట్టింగ్ స్టార్ట్, 2 hours. అందరూ సిట్టింగ్ అయిపోయింది, అదిరిపోయింది, సూపర్ అనుకున్నాం. భోజనం చేసాం. 2:30 అలా బయటకు వచ్చాం. ఫోన్ చేసే 3 o'clock నాగార్జున గారు రేపు కలుద్దాం అన్నాను. అంటే ఓకే. నేను అప్పుడు కూడా అడిగా, సార్ నాగార్జున గారికి ఫోన్ చేసామన్నా సారీ చెప్పాను. అక్కలేదండి నాగార్జున గారు అసలు మీరు అసలు దీన్ని చాలా చిన్న విషయం, ఆయన అసలు పట్టించుకోరు, వదిలేండి, రేపు మార్నింగ్ వెళ్ళి కట్ చెప్పండి అన్నాడు. నేను రేపు మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళా. ఆయన డమర్కం షూటింగ్లో ఉన్నారు, అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్లో ఏదో జరుగుతుంది. బయటకు వచ్చారు. వచ్చి ఆ గార్డెన్లో చైర్లు వేసారు 2, అందరికి దూరంగా. వీళ్ళందరూ క్రౌడ్ ఉన్నారు, దూరంగా అదే ఫ్లోర్ ఎదురుగ్గా చిన్న గార్డెన్ ఉంటుంది, అక్కడే 16th ఫస్ట్ షాట్ తీసింది అక్కడే నేను. అక్కడ 2 చైర్లు వేసారు, కూర్చున్నాం. ఏమయ్యా నా కోసం కథ చెప్పడానికి రోజుకి 10-15 మంది ట్రై చేస్తుంటారు. నేను నిన్ను ఫోన్ చేసి నాకు కథ చెప్పమంటే నువ్వు నాకు 11 o'clock టైం ఇచ్చి నువ్వు రాకుండా పోయావు. నేనేమనుకోవాలి? నేను 11 o'clock అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి కూర్చొని 11కి రాలేదు, 12కి రాలేదు, 1కి రాలేదు. నేను న్యూస్ పేపర్లు చూసి 2 o'clock దాకా 1 o'clock దాకా వెళ్ళిపోయాను. మీరు చెప్పారు కదా, అది పోస్ట్ అవ్వలేదు ఆయనకి. అబ్బా, ఆయనకి చెప్పలేదు ఈయన. అనగానే లేదు సార్ ఇలాగా అనగానే అక్కడి నుంచి మోహన్ బాబు గారి ఫోన్, నేను ఉండగానే మోహన్ బాబు గారి ఫోన్. ఇప్పుడు మోహన్ బాబు గారికి చెప్పాను సిట్టింగు 11 o'clock 12 o'clock నాగార్జున గారు సిట్టింగ్ అవ్వగానే అటు రావాలి. ఆయన ఫోన్ చేశారు. ఇలా అంటే నేను నాగార్జున గారి దగ్గర వెళ్తున్నాను అంత అంటే ఓపెన్గా ఉండటం కూడా ఒకసారి తెలియాలి. అది మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏమైన తర్వాత ఏం మాట్లాడాలి, అట్లాగా షెడ్యూల్ చేసుకోవడం అన్నది తెలియక ఇది ఓపెన్గానే నేను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గరకు వస్తానని చెప్పను. ఆయన ఫోన్ చేసి డైరెక్టర్ని కథ వింటున్నామట కదా అన్నట్టుగా ఆయన మామూలుగానే మాట్లాడారు. వచ్చాడు ఆయన. వచ్చి మోహన్ బాబు గారు సిట్టింగ్ ఉందా ఇప్పుడు అన్నాడు. అంటే అవును సార్ అన్న. నేను మంచివాడిని, చాలా పాజిటివ్గా మాట్లాడతాను. మోహన్ బాబు గారు సీరియస్ మ్యాన్, ఆయనతో ఇలా ఉండదు. నువ్వు వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా కథ విషయం చూడు, మనం మళ్ళీ కలుద్దాంలే, టెన్షన్ పడొద్దు అన్న. ఇంకా అప్పుడు వెళ్ళటం మళ్ళీ కలవలేదు నాగార్జున్ని. ఎంతో ట్రై చేశాను, అది ప్యాచప్ అవ్వలేదు. దట్ ఈస్ బిగ్, అంటే సెల్ఫ్ మిస్టేక్ ఉంటుంది, మన చేతులారా మనం పాడు చేసుకున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అలాగే బాలకృష్ణ మంచి మంచి ప్రాజెక్టులు కొన్ని కలిసి రాక, కొన్ని మనకి చేతకాక, మనకు కథ అనుకున్న కథ చెప్పడానికి వెళ్ళి ఈ కథ కన్నా మంచి కథ చేద్దాం అనేసి రవితేజకి చెప్పకుండా వచ్చాను నేను 2 times. ఈ కథ కాదు, దీనికన్నా మంచి చెప్దాం అని అక్కడికి వెళ్ళి
చెప్పకుండా వచ్చాను. 2 times తర్వాత ఏమనుకుంటారు వాళ్ళు, కథ చేయలేకపోతున్నాడు లేదా చెప్పలేకపోతున్నాడు. కరెక్ట్. సో అట్లాంటప్పుడు కథ సినిమా అంత పెద్ద 25 కోట్లు 30 కోట్ల సినిమా ఆ టైంలో ఎలా ఇస్తారు? సో అలాగా జరిగాయి. నాగార్జున గారి సినిమా జరిగేది కంపల్సరీ, బాలకృష్ణ గారి సినిమా జరిగేది. సార్ అవన్నీ కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి అన్నమాట. అరవింద్ గారు మీతో సినిమా తీయాలని చాలా ప్రయత్నించారు. అంటే ఆ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీతో సినిమా తీయాలని పక్కాగా చూస్తున్నారు. ఆ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి? అల్లు అరవింద్ గారు వేరే పార్ట్నర్షిప్లో చేయాలను కరెక్టేనా? అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారు కాదు, అశ్విని దత్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓకే, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్. అశ్విని దత్ గారు ఫోన్ చేశారు, అమ్మ ఇలాగా ఒకసారి కలవాలి రా అని. ఓ రాధా దృశ్యం పెళ్ళి టైంలో, ఓ రాధా దృశ్యం పెళ్ళి టైంలో శ్రీకాంత్ గారు చాలా చాలా బాగా చెప్పేవాళ్ళు నా గురించి బయట. మేబీ దానివల్లే జరిగి ఉండొచ్చు. శ్రీకాంత్ గారు చిరంజీవి గారికి వాళ్ళకి షో చేశారు ప్రసాద్ ల్యాబ్లో. చూసి పాటలు ఎవరు ఏంటి అంటే అంత డైరెక్టరు బాగా బాగా ఆలోచిస్తాడు అన్నట్టుగా చెప్పారు అని తెలిసింది నాకు తర్వాత. అప్పుడు అశ్విని గారు పిలిచారు, చిరంజీవి గారికి ఏమైనా కథలు ఉన్నాయమ్మా అంటే, చిరంజీవి గారికి ఆ కథ అసలు మనం మా ఊహల్లోనే లేదు అసలు. మనం సరే శ్రీకాంత్ గారు అంటే నెక్స్ట్ జగద్బాబు గారితో జరుగుతున్నాయి సిట్టింగ్స్. మనకు తెలిసిన విద్య కథలు చేయడమే కదా, ఉన్నా లేకపోయినా సరే ఉంది చేస్తాం సార్. ప్రభాస్తో కూడా చేయాలమ్మా, ప్రభాస్కి ఏదన్నా అంటే నాకు ముందు ప్రభాస్ ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ప్రభాస్కి చెబుదాం కదా, చిరంజీవి గారికి ఒక కథ చెబుదాం అని. చిన్నపిల్లాడుతానో మరి ఏంటో తెలియదు, చిరంజీవి గారికి చెప్పేసి వెంటనే ప్రభాస్కి చేసి ఇలాగా చేద్దామని వచ్చాం. ఆ తర్వాత రోజు అరవింద్ గారు పిలిచారు, సార్ అందరివాడి ప్లేస్లో సినిమా చేయాలి. ఓకే, అందరివాడు సీన్ వైట్లా నేనా అని ఒక జరుగుతోంది. జరుగుతున్న టైంలో సరే అది అయిపోయి అది సీన్ వైట్లకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక అరవింద్ గారు ఏమన్నారంటే, నువ్వు మా బ్యానర్కి ఒక సినిమా చెయ్యి, శ్రీకాంత్ గారు ప్రభుదేవ ఇలాగా హిందీలో ఢమాలో సినిమాదేదో ఢమాలో ఏదో గోపాలరావు గారు అమ్మాయి సినిమాని హిందీలో చేశారు. దాని టైటిల్ ఏదో గుర్తు రావట్లేదు. ఆ సినిమా నేను చూశాను. ఆ సినిమాని చేయాలని నేను ట్రై చేస్తున్నా. చాలా సూపర్ కన్ఫ్యూజన్ కామెడీ, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. అరే భలే ఉంది ఈ సినిమాని చేద్దాం తెలుగులో, ఎలా చేద్దామని శ్రీకాంత్ వేణు ఇలాగ ఏదో అనుకుంటుంటే ఈయన కరెక్ట్గా ఆ సినిమా చెప్పారు. ఈయన చెప్పంగానే అరే భలే కుదిరేసిందని, సార్ నేను కూడా ఇదే అనుకుంటున్నాను చేద్దామండి అని. అంత కథ అది జరుగుతోంది. ఇంకా సడన్గా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది నాకు ఎవరేం చెప్పట్లేదు. అది తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, కేవాసు గారు గోపాలరావు గారు అమ్మాయి డైరెక్టర్, ఆయన చేయటం వల్ల ఆయన నేను చేస్తాను ఈ సినిమా, ఆయనే ఆ సినిమా డైరెక్టర్ చేసుకుంటానంటే, సరే వీళ్ళు చేయాలనుకుంటున్నారు కదా ఆ సినిమా. సో మళ్ళీ ఇంకొక ఇప్పుడు నాకు రావటం వల్ల ఏంటంటే ఈ కథ పోద్ది వాళ్ళకి, ఈ కథ నచ్చింది వాళ్ళకి. వేణు శ్రీకాంత్ కాంబినేషన్ బాగుంది. అవును, శ్రీకాంత్ ప్రభుదేవ ఈ కాంబినేషన్ పోద్ది అని వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళిపోయారు. సార్ ఆ కాంబినేషన్కి వెళ్ళిపోయారు, వాసు గారి కాంబినేషన్కి. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా చేశారు, ప్రకాష్ రాజు వాళ్ళని పెట్టి వాళ్ళు చేశారు. ఇంకా ఆ టైంలో అలా మిస్ అయిపోయింది ఆ సినిమా. అండ్ దేనికైనా రెడీ విషయానికి వస్తే సార్, కమర్షియల్గా మాట్లాడంటే ఆ రోజుల్లో ఇప్పటి టైర్ 1 స్టార్స్ రైజింగ్ టైం అది, వాళ్ళందరూ కొట్టే మార్కెట్ షేర్ ఎంత అయితే ఉందో ఆ రోజుల్లో ఆ సినిమా 30 చిల్లర గ్రాస్. అవును, పైన వచ్చింది, చాలా పెద్ద నెంబర్. అవును, అంటే అదే నెంబర్, హైయెస్ట్ మెంబర్లో ఇది కూడా ఒకటి. అవును. అంత పెద్ద సినిమా తీసిన తర్వాత నాగేశ్వర రెడ్డి గారు మోహన్ బాబు గారి కాంపౌండ్ వదిలి బయటకు వచ్చి ఒక సినిమా తీసుంటే ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండేవారు, నెంబర్స్ మారిపోయి ఉండేవి. ఎందుకు మీరు మోహన్ బాబు గారి కాంపౌండ్ వదిలి బయటికి రాలేకపోయారు? ఎందుకు ఆ కాంపౌండ్ మేబీ నన్ను మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి మేబీ నాకు చాలా ఇష్టపడ్డారు. ఆయన నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు. పెద్ద కాంపౌండ్
ఇంకొకటి బయటికి వెళ్ళి నువ్వు సినిమా చేయకూడదని ఆయన అనలేదు. ఉమ్, బయట సినిమాలు చేసుకోమ్మా ఉమ్, ఆ, అన్నారు. అప్పుడే బెల్లంకొండ సురేష్ గారి సినిమా బాలకృష్ణ గారి కాంబినేషన్లో చేద్దామని ఇది కూడా అప్పుడే వచ్చింది. అది అవ్వక బెల్లంకొండ సురేష్ గారికి ఆయనే నిర్మాతగా మనోజ్తో చేద్దాం అనుకున్నాం. ఉమ్, అది అవ్వక వాళ్ళ అబ్బాయి హీరోగా సినిమా చేయాల్సి రావడం, ఆయన అటు వెళ్ళిపోవడం, నేను కరెంటు తీగ మళ్ళీ మోహన్ బాబు గారి కంపెనీలో చేయాల్సి రావడం జరిగింది. కరెంటు తీగ ఎప్పుడైతే అక్కడ కమిట్ అయ్యానో, అంటే దేనికైనా రెడీ రన్నింగ్లోనే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఓకే. నేను అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి బయటకు వచ్చి సినిమా చేస్తుంటే అప్పుడు నేను రవితేజ సినిమా ఉమ్, మేబీ చేసి ఉండేవాడిని. అది జరిగేది ఆ టైం. ఉమ్, కరెక్ట్గా ఆయన చేయాలనుకున్నారు, నేను చేయాలని, అంటే ఈజీగా అయిపోయేది టైం. సార్. ఆ టైం ఈజీగా అయిపోయే టైం అది. కథ కూడా కుదిరేది. కోన వెంకట్, గోపి, రవి అందరూ ఉన్నారు. ఖచ్చితంగా కథ సెట్ చేసేవాళ్ళు. 100% అయిపోయేది. కరెంటు తీగకి నేను అడ్వాన్స్ తీసుకోవటం వల్ల ఉమ్, 1 year వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ కాంపౌండ్లో. మనోజ్ ఒక రెండు సినిమాలు అలాగా వాళ్ళు ఆ కాంపౌండ్లో, మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సినిమా, ఇట్లాగా సినిమాలు పడ్డాయి. వాళ్ళ సినిమాలు జరిగాయి కానీ నేను అనుకుంటున్న కథ అక్కడ జరగల, ఉమ్, లేట్ అయిపోయింది. అప్పుడు తమిళ్లో హిట్ అయిన వర్తపడద వారి సంఘం తీసుకొని కరెంటు తీగ చేసాం. సార్. ఆ తర్వాత అది ఏమైపోయిందంటే, ఈ మోహన్ బాబు గారి కాంపౌండ్లోనే ఇతను ఉంటాడు, బయట రాడు, బయట చేయడు అన్న ఒక ముద్ర. అనుకుంటారుగా మామూలుగా. ఉమ్, అనుకొని లైట్ తీసుకున్నారు నన్ను. ఉమ్, ఇంకా ఓకేలే, వాళ్ళు అలా ఉంటాడు కనిపించడం, ఓకే నువ్వు అంత మోహన్ బాబు గారి కంపెనీ కదా అన్నట్టుగా అయిపోయింది. ఉమ్, బట్ అలా ఏం లేదు. వాళ్ళు బాగా, మోహన్ బాబు గారు నాకు చాలా ఇష్టం. చాలా చాలా బాగా చూసుకుంటాడు ఆయన. హాస్పిటాలిటీ, ఆయన ఇచ్చే వాల్యూ కానీ చాలా ఇదిగా ఉంటుంది. అలా ఒక కాంపౌండ్కి అవ్వాలని కాదు కానీ అనుకోకుండా అనుకోకుండా జరిగిపోయింది.